ఎంతో మంది ప్రముఖులు పుట్టినిల్లు ఆ నగరం. కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ప్రజా చైతన్యానికి కేంద్రంగా ఆ నగరం. రాజకీయంగా ఎంతో మందిని ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్లింది. అలాంటి గడ్డపై ఈసారి తీవ్ర ఉత్కంఠభరిత పోరు సాగుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే, తొలిసారిగా అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధమైన నాయకుడు టీడీపీ నుంచి బరిలో ఉంటారు. విద్యావంతులు, మేధావులు, పేదలు, వ్యాపారులు ఇలా విభిన్నమైన వర్గాలు ఆ నగరంలో ఈసారి ఎవరిని గెలిపించబోతున్నారు? సుదీర్ఘ రాజకీయాలు అనుభవం ఉన్న నేతకు మరోసారి ఛాన్స్ ఇస్తారా, లేక కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఓటరు నుండి ఏంటి నాయకులు బలబలాలు? అనంతరం జిల్లా కేంద్రంలో ఉత్కంఠ రేపుతున్న పొలిటికల్ ఫైట్ పై ఇవాల్టి ఐ న్యూస్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. పూర్వం నుంచి ఉద్యమాల గడ్డగా పేరున్న అనంత రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. జిల్లా అంతటా ఒక వాతావరణం ఉంటే, జిల్లా కేంద్రంలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంటుంది. విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఉద్యమకారులు, పేదలు ఇలా అన్ని వర్గాల సమ్మిళితమైన జనం ఇక్కడ ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ ఆధిపత్యం తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి పోరు రసవత్తరంగా సాగుతుంది. రాజకీయాలకు పాఠాలు నేర్పే వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి ఓవైపు ఉంటే, మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంకోవైపు ఎన్నికల బరిలో తలపడుతున్నారు. అసలు ఇక్కడ ఎవరి బలం ఎంత? ప్రజల నాడి ఎలా ఉంది? ఏ అభ్యర్థి బ్యాక్గ్రౌండ్, అండర్ గ్రౌండ్ ఏంటి? అనంతపురం ఎమ్మెల్యే ఈసారి ఎవరు? ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి. అనంతపురం నగరం మొత్తం 63 మండలాల ప్రజలకు అనుబంధంగా ఉన్న ప్రాంతం. ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుగా కనిపించేది అనంతపురమే. జిల్లాపై ఫ్యాక్షన్ ముద్ర ఉన్న అనంతపురం నగరం మాత్రం అన్ని వర్గాల వారు ప్రశాంతంగా జీవించే ప్రాంతం. ఇటు రాజకీయంగా కూడా ఎవరు ఏం మాట్లాడాలనుకున్నా, ఎవరు ఏం చేయాలన్నా అనంతపురం వేదికగానే జరుగుతుంది. స్వాతంత్రానికి పూర్వం నుంచి ఘనమైన చరిత్ర ఉన్న అనంతపురం నగరం చాలా చైతన్యం కలిగిన ప్రాంతం. ఇలాంటి చోట ప్రస్తుతం రాజకీయం చాలా రంజుగా సాగుతోంది. ఒకప్పుడు కమ్యూనిస్టులు, ఆ తర్వాత కాంగ్రెస్ నేతల ఆధిపత్యంతో ఇక్కడ పాలన సాగింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి పట్టున ప్రాంతంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అనంతపురం జిల్లాకు సుపరిచితులుగా ఉండే అనంత వెంకటరామరెడ్డి మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. జిల్లాపై అవగాహన ఉన్న వ్యక్తి. ఇక టీడీపీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బరిలో దిగుతున్నారు. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన ప్రసాద్ గతంలో ఎంపీపీగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 5 ఏళ్ల కాలంలో పారిశ్రామికవేత్తగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం అనూహ్యమైన పరిణామాల మధ్య టికెట్ సాధించి ఎన్నికల బరిలో నిలిచారు. మేము ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వ్యవసాయం అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. ఇప్పటి వరకు ఈయన ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. ఒక్కగానొక్క హామీ కూడా రాజధాని లేదు, పోలవరం లేదు, ఏమి మళ్ళీ అవన్నీ కూడా ఇంతకు ముందు నుంచి ఉన్నటివే. అమ్మఒడి అనేది ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేం కాదు. ఆల్రెడీ ఇంతకుముందు ప్రతి వాళ్ళకి చదువుకునే పిల్లలందరికీ కూడా 12,000 రూపాయలు గవర్నమెంట్ తరఫున వస్తుందని ఈయన అమ్మఒడని వాళ్ళ ఇంటికి ఇస్తున్నాడు. అంతేకాని ఇది గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమే కానీ, గవర్నమెంట్ ఊరికి పేరు మార్చిందే కానీ వేరే ఏమీ లేదు. ఫోన్లే స్కీమ్లు ఇస్తామనుకుంటా. అంటే ఒక ఉద్యోగం కానీ, లేదా ఒక ఫ్యాక్టరీ కానీ, లేదంటే ఒక డెవలప్మెంట్ కానీ ఏమీ లేకుండా, ఒక రాజధాని కూడా లేకుండా మనం తలకాయలని మొండంతో తిరుగుతున్నాం. ఇప్పటివరకు అయితే వాళ్ళకి ఇచ్చారు ఛాన్స్ వైఎస్ఆర్కి. ఇప్పుడు తెలుగుదేశం ఒకసారి ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. పార్టీ కొన్ని రోజులు ఉంది, బాగానే చేశారు. ఇప్పుడు ఇంకో పార్టీ కొన్ని రోజులు ఉంటే ప్రజలకు ఉపయోగపడేటివైనా మంచి స్కీమ్స్, పేద ప్రజలకు ఉపయోగపడేటివి, వాళ్ళ భూములు పంటలు బాగుండడానికి ఉపయోగపడితే, ఎంప్లాయీస్కి కావాల్సిన సౌకర్యాలు అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపయోగం ఉండే వాళ్ళు ఉపయోగపడేటివి చేస్తే చాలు సార్. ఏ ప్రభుత్వం అయినా మనకి మంచిగానే ఉంటుంది. చంద్రబాబుకి ఎక్కువ మొగ్గు ఉన్నట్లు కనబడిస్తాను. ఎందుకు అంటే డెవలప్మెంట్ లేదని చెప్పేసి చంద్రబాబుకే ఈసారి వేయాలని ప్రజలు కూడా అనుకుంటున్నారు. అదైతే అబద్ధము. అదైతే చేయలేదు అతను. కొన్ని చేసినాడు కానీ 99 మంది కూడా చేయలేదు. 99% కూడా చేయలేదు అతను. చంద్రబాబు వస్తేనే మేలు. ఏం మేలు జరుగుతుంది? ఏమైనా జరుగుతుంది, జరిగినాయి కాబట్టి. ఇతను వచ్చినప్పటి నుంచి అమ్మఒడి కట్టు, చేనేత కట్టు, అమ్మఒడి వచ్చి కరెంట్ బిల్ వచ్చిందని కట్టు, చేనేత ఇల్లు ఉందని కట్టు, పింఛన్కి పోతే 2002లో యాక్టివ్ అయింది పింఛను. 2003లో ఇల్లు ఉంది స్కీమ్ వచ్చింది, ఇంటి స్కీము. ఇల్లు ఉంది కాబట్టి మీకు పింఛన్ లేదు అని చెప్పి ఒక పాములాట వస్తుంది.
థర్డ్ ప్రొఫెషన్ పిల్లప్పుడు చూస్తాడు. వాళ్ళందరినీ బాగా చూసుకుంటాడు. లాస్ట్ గెరికి ఇస్తాడు. ఇది వచ్చి నిలబడండి అంటాడు. ఆడ వచ్చి నిలబడినాక ఈ తావి తీసుకొని పోతేనే మీరు బాగుపడతారు, లేదా తలకాయ పగిలిపోతాయి అని అట్లుంది జగన్ మాట. చాలా మంది చంద్రబాబు అంటున్నారు సార్. చంద్రబాబు వస్తే ఏం మేలు జరుగుతుంది? అభివృద్ధి చెందుతుంది మా ఏరియాతో అనుకుంటున్నారు. అది భగవంతుడే. చంద్రబాబు వస్తే బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది అని అంటారు. ఏదో భూముల విషయం అవి ఇవి ఉన్నాయి కదా, అదేదో భూములు లాగేసుకుంటున్నారు అట్లా ఇట్లా అని జనాలు అనుకుంటున్నారు సార్. ప్రతి విలేజ్ లోనూ మీరు గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి లబ్ధి పొందిందారు. దానికోసము చదివించుకోలేని తల్లిదండ్రులు కూడా ఈరోజు గర్వంగా పిల్లల కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, అన్ని విధాలుగా అమ్మఒడి కావచ్చు, అన్ని నవరత్నాల కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో వాళ్ళందరూ ఆ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం ఒక జగన్ వల్లే సాధ్యమైంది. జగనే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి. చాలా మందికి కొడుకులు పెట్టకపోయినా కూడా ఒక కొడుకులాగా ముసలి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం, ఇంటి దగ్గరికి పోయి చేతగాని వాళ్ళందరికీ ఇవ్వడం. ఇంకోటి, ఇంతకుముందు సర్టిఫికేట్స్ ఏదన్నా తీసుకోవాలనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ దాకా పోయి అక్కడికి పోయి స్తోమత లేని వాళ్ళు ఉన్నారు. ఎడ్యుకేషన్ వాళ్ళకు ఇది లేకోకుండా పోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ప్రతి సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. ఏదైనా పనులు కావాలన్నా ఆడే చేయించుకుంటున్నారు. అనంతపురంలో చాలా భిన్నమైన వర్గాలు జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పనిచేసే చాలా మంది ఉద్యోగులు ఇక్కడే నివాసం ఉంటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యావంతులు, పేద దినసరి కూలీలు ఇలా భిన్నమైన వర్గాలు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. రాజకీయ చైతన్యం కూడా ఎక్కువ. ఎన్నికల సమయంలో తప్ప ఇక్కడ రాజకీయాలు కనిపించవు. ప్రజలకు ఎవరు ఏం చేస్తున్నారు, ఏం చేయడం లేదు, ఇలా అన్ని అంశాలపై అవగాహన ఉంటుంది. అందుకే ఇప్పటికే ఓటర్లు ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఇంట్లో కూర్చోబెట్టాలన్న దానిపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ముందుగా అనంత వెంకట్రామిరెడ్డి విషయానికొస్తే ఆయన వివాదరహితు, అవినీతి ఆరోపణలు చాలా తక్కువగా ఉన్న నేత. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ భూదందాలు, అధికారులపై ఒత్తిళ్లు, ఆధిపత్య ధోరణి ఇలాంటివి ఏవీ లేని జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. నగరంలో దాదాపు 1100 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. పంగల్ రోడ్డు నుంచి బళ్ళారి బైపాస్ వరకు రోడ్ల విస్తరణ, టవర్ క్లాక్ బ్రిడ్జి ఆయన పాలనలో హైలైట్. కేంద్ర నిధులతో తెచ్చారా లేక తన కృషితో వచ్చాయా అన్నది పక్కన పెడితే ఆయన నగర రూపురేఖలు మార్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అంటే 2020లో స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే కూడా మార్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవతో నాకు ఢిల్లీలో ఉండే పార్లమెంటు సభ్యులుగా గతంలో ఉండే 4 మార్లు ఉండే అక్కడ ఉండే వారి యొక్క సాన్నిధ్యంతో, మా యొక్క చొరవతో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో శాంక్షన్ ఇక్కడ కానీ గుత్తి రోడ్లో కానీ చేసుకొని మేము రికార్డ్ బ్రేక్ ఇన్ ద స్టేట్, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్, ఇన్ ద కంట్రీ. అంత పెద్ద బ్రిడ్జిని కేవలం 18 నెలల్లోనే పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వం అందే, మా యొక్క చొరవే. మేము మా కమిట్మెంట్, దట్ ఈస్ ఇట్ షోస్ అవర్ కమిట్మెంట్, అవర్ పార్టీస్ కమిట్మెంట్. 6 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం, 4 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్యేగా చేసిన రాజకీయ ఉద్దండుడు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. ఇలాంటి వ్యక్తిని ఒక గ్రామంలో ఎంపీపీగా పనిచేసిన దగ్గుపాటి ప్రసాద్ ఢీ కొట్టబోతున్నారు. తాను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని ఆయన చెబుతుంటే ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, టీడీపీ సూపర్ 6 పథకాలపై దగ్గుపాటి ఆశలు పెట్టుకున్నారు. కానీ 2 పార్టీలో విభేదాలు ఉన్నా టీడీపీలో మాత్రం రోడ్డెక్కే స్థాయిలో ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టీం దగ్గుపాటికి సహకరిస్తుందా? దీనికి తోడు ఇటీవల జరిగిన పరిణామాలు ఇప్పుడు అభ్యర్థులని గెలుపు ఓటముల్ని మార్చేస్తాయన్న అభిప్రాయం ఉంది. అసలు ఈ 2 పార్టీల్లో ఏం జరుగుతుంది? ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం. అయితే వెంకట్రామరెడ్డికి మైనస్లు కూడా లేకపోలేదు. సొంత పార్టీలో కొందరు నేతలు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డవారు, ఎమ్మెల్యే అనంత అంటే నచ్చని వారు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. కానీ వారు ఓటర్లను ప్రభావితం చేసేంత లేదన్నది ఉంది. అయితే కొందరు కార్పొరేటర్లు, ఆయన అనుచరులు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారు. తమకు డబ్బు సంపాదించే మార్గం లేదని, ఆయన ఏ పని మాకు చేయలేదని లోలోన రగిలిపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత లాంటివి అన్నీ వైసీపీకి మైనస్ అయితే, టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ మాత్రం తీవ్రమైన సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టీడీపీకి ఈసారి వేవ్ కనిపిస్తోంది. అందున ఉద్యోగులు, చదువుకున్న వారు ఉండడంతో ఆ పార్టీకి ఓట్లు పడతాయన్న అభిప్రాయం ఉంది. కానీ ప్రస్తుతం టీడీపీలో ఉన్న పరిస్థితులు మాత్రం దగ్గుపాటికి మైనస్గా మారాయి.
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి లాంటి బలమైన నాయకుణ్ణి కాదని అధిష్టానం కొత్త అభ్యర్థి అయిన దగ్గుపాటికి టికెట్ ఇచ్చింది. వాస్తవంగా మొన్నటి వరకు దగ్గుపాటికి నగరంపై అంత గ్రిప్ లేదు. ఇక్కడ రాజకీయాలు, లోకల్ ఇష్యూస్ పై ఆయనకు అవగాహన తక్కువని చెప్పాలి. కానీ అధిష్టానం టికెట్ ప్రకటించిన తర్వాత నుంచి ఆయన నగరంపై పట్టు సాధించారు. ప్రధాన అంశాలు అనంతపూర్లో పారిశుద్ధ్యము, ట్రాఫిక్ ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్యలన్నీ తీస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. కానీ పార్టీలో ఉన్న కుమ్ములాటలే దగ్గుపాటికి శాపంగా మారాయి. చౌదరికి టికెట్ ఇవ్వలేదని ఆయన వర్గం మొదట్లో భారీ స్థాయిలో ఆందోళన చేసింది. కానీ అధిష్టానం జోక్యంతో అంతా సద్దుమణిగింది. చౌదరి కూడా ప్రసాద్తో చేతులు కలిపారు. మొదట వారం రోజులు అంతా బాగానే కనిపించింది. కానీ లోలోన మాత్రం చౌదరి వర్గం అసలు సహకరిస్తుందా లేదా అనేది అనుమానం నెలకొంది. ఇటీవల దగ్గుపాటి కార్యాలయంలో జరిగిన గొడవ చూస్తే ఖచ్చితంగా అంతర్గతంగా ఏదో జరుగుతుందన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు రాకతో కొంత పరిణామాలు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే అనంతను టార్గెట్ చేస్తూ దగ్గుపాటి దూసుకెళ్తున్నారు. ప్రజల్లో ఆయన వర్గం బలమైన ముద్ర వేస్తోంది. నెల రోజుల్లోనే దగ్గుపాటి పేరు నగరమంతా వినిపించేలా చేశారు. అయితే ఇటీవల వైసీపీ నేతపై హత్యాయత్నం జరగడం, జయరాం నాయుడు వంటి నేతలు అరెస్టు కావడం అంతర్గత కలహాలు మైనస్గా మారుతున్నాయి. ఇంకోవైపు ఎమ్మెల్యే అనంత టీం దగ్గుపాటిపై నేరారోపణలు చేయడం, వాటిపై ప్రచారం కూడా చేయడం అన్నింటినీ ప్రజలు ఎంతవరకు తీసుకుంటారన్నది అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ ఓటర్లు చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు. పార్టీ నేతలంతా సహకరిస్తే దగ్గుపాటి విజయం పెద్ద కష్టం కాదన్న అభిప్రాయం కనిపిస్తోంది. చూశారుగా, ఇది అనంతపురం జిల్లా కేంద్రంలో రాజకీయ ముఖ చిత్రం. గెలుపుపై రెండు శిబిరాల్లోనూ కాన్ఫిడెంట్ కనిపిస్తున్నా లోలోన మాత్రం ఏదో తేడా జరుగుతుందని భయం ఇద్దరిలోనూ ఉంది. అన్నిటికీ మించి మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే చైతన్యం కలిగిన ఓటర్లు అనంతపురంలోనే ఎక్కువగా ఉన్నారు. వీరు ఎవరి వైపు ఉన్నారనేది స్పష్టంగా బయటకు కనిపించడం లేదు. ఎమ్మెల్యేకు ఉద్యోగ వర్గాల్లో సన్నిహిత సంబంధాలు ఉండటం కొంతమేరకు కలిసొచ్చే అంశం. దగ్గుపాటికి టీడీపీ వేవ్ మాత్రం ప్లస్ అని చెప్పాలి. సొంత పార్టీని ఇమేజ్ కలిగిన వారంతా గ్రౌండ్లోనే పనిచేస్తే ఆయన గెలుపును ఎవరూ ఆపలేరు. రానున్న 4-5 రోజుల్లో ఏం జరుగుతుంది, పోల్ మేనేజ్మెంట్ను దగ్గుపాటి ఎలా ఎదుర్కోబోతున్నారు, దీనిని బట్టే విజయ అవకాశాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టం. మొత్తం మీద జిల్లా కేంద్రంలో మాత్రం పోరు ఎప్పుడూ లేనంత హీట్ పెంచుతోంది.